అనగనగా ఒక నదిగట్టున ఒక ఊరుండేది. ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉండేవారు. ఆ ఊళ్ళో ఒక గుడి ఉండేది. గ్రామ ప్రజలు రోజూ పూజలు చేసేవారు, పూజారిని ఆదరించేవారు. అలాంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉద్ధృతంగా వర్షాలు పడ్డాయి. నది పొంగి వరదలు వచ్చాయి. ఊరంతా నీళ్లలో మునిగిపోవడం మొదలైంది. ప్రజలంతా తమ ఏళ్లను వదిలి ఎత్తైన ప్రాంతాలకు వెళ్లారు. ఒక పెద్ద మనిషి గుడికి వెళ్లి పూజారిని కూడా రావమని చెప్పాడు. కాని పూజారి ప్రశాంతంగా అన్నాడు, నా గురించి దిగులు పడకండి. పడవలో వెళ్తున్నవారు కూడా పిలిచారు. తరువాత మెడదాకా చేరింది. నీళ్లు నడుము చేరింది. మీరు వెళ్ళండి. నేను నిత్య సేవ చేసే నా స్వామే నన్ను కాపాడతాడు. చివరికి గుడి పూర్తిగా నీళ్లలో మునిగిపోయింది. పూజారి దేవుడిని ప్రశ్నించాడు, దేవుడా, నేను నీకు నిత్యం సేవ చేశాను, అయినా ఎందుకు రక్షించరు? దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మూర్ఖుడా, మీరు వాటిని నిర్లక్ష్యం చేశారు. అది నా తప్ప? పూజారికి జ్ఞానోదయం అయ్యింది. క్షమాపణ కోరిన తర్వాత పడవ ఎక్కి తన ప్రాణాలను కాపాడుకున్నాడు.